అందరికీ నమస్కారం. ఈరోజు మన రెసిపీ కప్ కేక్స్. ఈరోజు అయితే ఈ కప్ కేక్స్ని చేసేద్దామా? లెట్స్ స్టార్ట్. ఫస్ట్ 3 eggs తీసుకున్నాను. పెద్దవైతే 2 eggs తీసుకోవచ్చు, చిన్నవైతే 3 eggs తీసుకోండి. సో నాది చిన్నవి కాబట్టి నేను 3 eggs తీసుకున్నాను. ఇప్పుడు నేను ఈ ఎగ్స్ని బీట్ చేసుకుంటున్నాను. చూసారు కదా, ఇలా క్రీమీగా వచ్చేంత వరకు నేను బీట్ చేసుకుంటున్నాను. ఇలా వచ్చేసాక చూసారు కదా, ఇలా వచ్చేసిన తర్వాత దీనిలో మనం షుగర్ని మిక్స్ చేసుకోవాలి. నేను 1 కప్ షుగర్ని తీసుకుంటున్నాను. ఇది పౌడర్ చేసుకున్న షుగర్ పౌడర్. సో ఈ షుగర్ పౌడర్ని నేను యాడ్ చేసుకుంటున్నాను దీంట్లోని. ఇప్పుడు నేను ఈ షుగర్ని అంతా మిక్స్ చేసుకుంటున్నాను. ఇది బాగా కరిగిపోవాలి. ఎక్కడైనా కరగకుండా ఉండిపోతే తర్వాత కప్ కేక్ పైన తడిగా వచ్చేస్తుంది నెక్స్ట్ డేకి. చూసారు కదా, నా షుగర్ అంతా బాగా మిక్స్ అయిపోయింది. తర్వాత దీనిలో 1/2 టీ స్పూన్ పైనాపిల్ ఎసెన్స్ వేస్తున్నాను. తర్వాత 1/2 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ని వేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ బీటర్తో మిక్స్ చేసుకుంటున్నాను. మంచి కంపెనీ ఎసెన్స్ యూజ్ చేయండి. అప్పుడు కూడా మీ కేక్ కూడా మంచిగా ఉంటుంది, మంచి స్మెల్ వస్తుంది కూడా. నేను 1.5 కప్ మైదాని యాడ్ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఒక 1 కప్ మైదాని యాడ్ చేసుకున్నాను. ఇది బాగా మిక్స్ అయ్యాక ఇంకొక 1/2 కప్ మైదాని వేసుకుంటాను. మిగిలిన 1/2 కప్ని కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లో నేను 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను. 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడాని దీనిలో వేసుకుంటున్నాను. టీ స్పూన్లో సగం సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను. సాల్ట్ కేక్కి మంచి టేస్ట్ని ఇస్తుంది. తర్వాత వీటన్నిటిని మిక్స్ చేసుకుంటున్నాను. దీనిలో నేను 1/2 కప్ బటర్ని యాడ్ చేసుకుంటున్నాను. అంటే 125 గ్రామ్స్ బటర్ని దీనిలో యాడ్ చేసుకుంటున్నాను. కప్స్తో అయితే 1/2 కప్ బటర్ని నేను యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ బటర్ని దీనిలో వేసుకున్నాక నేను బీట్ చేసుకుంటున్నాను. ఈ బటర్ అంతా దీంట్లో కలిసేంత వరకు మనం బీట్ చేసుకోవాలి. సో ఒకసారి కలిసిన తర్వాత దీన్ని అయిపోయాక కప్స్లో వేసుకుంటున్నాను. ఈ కప్ లేయర్స్ ఒక్కొక్క దాంట్లో పెట్టుకుని నేను మైక్రోవేవ్లో పెట్టుకుంటాను. చూసారు కదా ఈ పేపర్ మోల్డ్స్, దీంట్లో నేను ఇప్పుడు కేక్ ప్యాటర్న్ వేస్తాను. సో ఇప్పుడు ఫైనల్గా అన్ని పేపర్ మోల్డ్స్ పెట్టేసుకున్నాను. ఇప్పుడు బ్యాటర్ని తీసుకుని ఒక్కొక్క దాంట్లో వేసుకుంటున్నాను. చూసారు కదా, నేను ఈ గరిటె యూజ్ చేస్తున్నాను. యూజ్ చేసి ఒక్కొక్క పౌండ్లో నేను కొంచెంగా వేసుకుంటున్నాను. చూసారు కదా, మనం బటర్తో కప్ కేక్స్ చేసుకున్నాం కాబట్టి చాలా టేస్టీగా వస్తుంది. 1/2 కంటే కొంచెం పై వరకు బ్యాటర్ని వేసుకున్నాను. ఇలా మనం ఇంట్లో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా తక్కువ ఖర్చుతో ఎక్కువ కప్ కేక్స్ కూడా వస్తాయి. సో నేను అన్నిటిలో బ్యాటర్ని వేసేసుకున్నాను. ఇప్పుడు దీన్ని నేను తీసుకెళ్ళి మైక్రోవేవ్లో పెట్టుకుంటున్నాను. సో 35 to 40 మినిట్స్లో 165 డిగ్రీస్లో మైక్రోవేవ్లో పెట్టుకోవాలి. చూసారు కదా, ఫైనల్గా కప్ కేక్స్ ఎలా రెడీ అయ్యాయో చాలా ఫ్లఫీగా ఉన్నాయి. చూసారు కదా ఎంత స్మూత్ ఫినిషింగ్ వచ్చాయో. సో డెలిషియస్ కప్ కేక్స్ రెడీ. ఈ కప్ కేక్స్ని చిన్నపిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. మరి ఇంకెందుకు, ఈ కప్ కేక్స్ని మీ ఇంట్లో కూడా ట్రై చేసేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో నేను మీకు రిప్లై ఇస్తాను.